స్టడీస్ మన గణిత స్టడీస్లో ఈరోజు డైలీ టెస్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఒకసారి మనం చూడండి. ఎందుకనంటే రీసెంట్గా ట్రెండ్ మారింది, ఎగ్జామినర్ ఆలోచన మారింది. ఎగ్జామినర్ యొక్క నాడి ప్రకారం వస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ మన గణిత స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి అవైలబిలిటీలో ఉన్నది. ఉపయోగించుకున్నారంటే 100% మీరు విజేతలు అవుతారు, అందులో ఎలాంటి సందేశం లేదు. మన టెట్లో మన యొక్క బిట్స్ అనేది చంచలం సృష్టించడం జరిగింది. 40 అనేది కంటెంట్ ప్రశ్నలకు గాను 42 ప్రశ్నలు వచ్చిన ఏకైక టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందంటే మన గణేష్ స్టడీస్. ఎందుకనంటే దానికి ప్రూఫ్ చూపిస్తాను, ఇక్కడ నిదర్శనం చూడండి. మన యొక్క స్టడీస్లో ఎలాంటి ప్రశ్నలు అన్నీ కూడా జతపరచుము అనేటువంటి ప్రశ్నలు ఏగుంటున్నా చూడు. ఎత్తుకోటి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మనకు, ఒక రైట్, ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము అన్నాడు. భారత ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేసిన చట్టం, మొదటి రెగ్యులేటింగ్ చట్టం, ప్రిన్స్ ఛాంబర్లో సుప్రీంకోర్టు ప్రారంభించిన సంవత్సరం, సుప్రీంకోర్టు మొదటి న్యాయ సమీక్ష ఉపయోగించిన సంవత్సరం, దానికి సంబంధించి జతపరచుము అని చెప్పేసి ప్రశ్నించాడు. అంటే ఈ మనకు ఉన్నది కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3 అంగాలు ఉన్నాయి కదా, ఇది కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ అన్న కదా. అందులో భాగం ఏది, న్యాయశాఖ. అందులో సంబంధించినటువంటి ప్రశ్నలు చూడండి ఇది. మరి చూడు నెక్స్ట్ మళ్ళీ కూడా ఏమనడం, సో రైట్, ఈ క్రింది వాక్యాన్ని జతపరచుమను. ఇలాంటి ప్రశ్నలు చదవకుండా మీరు అబ్బా డైరెక్ట్ ప్రశ్నలు ఇచ్చేశారు, నేను 50కి 50 సాధించాను లేదా 100కి 100 సాధించేశాను అని కానీ మీరు పోయినారనంటే మోసపోయినట్టే. ఓకే రైట్, కంటెంట్ రావాలి మీ చేతులకి. ఈ ఎగ్జామ్ ఒక్కసారి మన గణిత స్టడీస్లో ఈ ఎగ్జామ్ రాస్తే ఆ టాపిక్ మీరు ఒకసారి చదివి ఈ ఎగ్జామ్లో 40కి 40 మార్కులు సాధిస్తే రేపు డిఎస్లో 1 మార్కు మీకు. చూడు నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. మూడో ప్రశ్న కూడా ఈ క్రింది వాక్యాన్ని జతపరచమన్నాడు. అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్, సలహాపూర్వక పరిధి అంటే ఆర్టికల్స్, మరి ప్రారంభ అధికారం అంటే సుప్రీంకోర్టుకి, అంటే ఈ టాపిక్ సుప్రీంకోర్టు కాబట్టి ప్రారంభ అధికారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం సంబంధించినటువంటి ఇవన్నీ ప్రకరణలు. వీటిలో ఇప్పుడు నువ్వేం చేయాలా, జతపరచాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రశ్న చూడండి, ఈ క్రింది వాక్యాన్ని జతపరచమన్నాడు. అంటే సుప్రీంకోర్టు సంబంధించిన ఆర్టికల్స్, మరి అదే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం సంబంధించిన ఆర్టికల్స్, భారతదేశం ఒక ఏకైక న్యాయ వ్యవస్థ అని తెలిపే ప్రకరణ, సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి గురించి తెలిపేటువంటి ప్రకరణం, దానికి సంబంధించి జతపరచం వాక్యం. ఓకేనా, చూసారా, ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ ప్రశ్న ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి మాత్రమే, నేను ఎస్జిటి గురించి కూడా నేను సిఫారసు చేయడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సో రెడ్ ఈ కేంద్ర న్యాయశాఖకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. చూడు మొత్తం కంటెంట్ తెలిస్తే కానీ నువ్వు బిట్టి